ఆర్టీసీ సమ్మె మరోమారు వాయిదా పడింది. డిమాండ్ల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి సంస్థ యాజమాన్యం అంగీకరించింది. బకాయి సొమ్ములను వెంటనే చెల్లించేందుకు ఒప్పుకుంది. భవిష్యత్తులో మళ్లీ కార్మికుల పొదుపు సొమ్ము సొంత అవసరాలకు వాడుకోబోమని యాజమాన్యం కార్మికులకు హామీ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె మరోమారు వాయిదా పడింది. ఈసారి సమస్యల పరిష్కారానికి సంస్థ ఎండీ నేరుగా కార్మికులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ఫలితంగా నేటి నుంచి ప్రకటించిన సమ్మె వాయిదా పడింది. కార్మికుల పీఎఫ్లకు సంబంధించిన 200 కోట్లను వెంటనే చెల్లించడానికి అంగీకరించింది. అదేవిధంగా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీల్లో ప్రస్తుతానికి 135 కోట్లు జమ చేయడానికి అంగీకరించింది. గత నెల 31వ తేదీ వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులందరికీ రుణాలిచ్చేందుకు అధికారులు అంగీకరించారు. అదేవిధంగా ఇప్పటికే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 500 కోట్ల ఆర్థిక సాయం ఆర్టీసీకి ప్రకటించాయి. వాటి నుంచి కార్మికులకు ఈ నెల 25 లోపు దసరా అడ్వాన్సులు చెల్లించడానికి ఒప్పందం కుదిరింది. అక్టోబర్ నుంచి కార్మికులకు పెరిగిన 5.5% డిఏ చెల్లించనున్నారు. లీవ్ ఎన్కాష్మెంట్లతో పాటు గత జూలై నుంచి పేరుకుపోయిన డిఏ బకాయిలు నవంబర్ వేతనంలో చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. ఈ పరిణామాలతో గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు గత ఏప్రిల్ మాసం నుంచి సొసైటీ నుంచి రుణాలు పొందకుండా అనేక ఇబ్బందులు కలుగుతున్నటువంటి కార్మికులందరికీ ఊరట కలిగించే విధంగా ఆగస్టు నెలాఖరు వరకు ఎవరైతే సీసీఎస్ లోన్లు అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే ఈ 250 కోట్ల రూపాయలు రాగానే 130 కోట్ల రూపాయలు దానికి కేటాయించి సీసీఎస్ లోను పెట్టుకున్నటువంటి కార్మికులందరికీ తక్షణము ఊరట కలిగించడానికి ఇవాళ ఒక అంగీకారం కుదరటం జరిగింది. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగిన చర్చల్లో సంస్థ ఆర్థిక పరిస్థితితో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తదితర ప్రధాన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వేసిన కమిటీ రిపోర్ట్ ఈ నెల 12న రానుంది.